అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ హైదరాబాద్. ఈ వీడియోలో మనం హర్నియా ట్రీట్మెంట్లో మనకు ఓన్లీ సర్జరీ మాత్రమే ట్రీట్మెంట్ అవుతుంది. ఎటువంటి మందుల ద్వారాను ఈ హర్నియాని సరి చేసుకోలేం. ఎందుకు అంటే మనకు కండరాల్లో గ్యాప్ అనేది ఏ మందులు వాడినా తగ్గే సమస్యే లేదు. ఓన్లీ ట్రీట్మెంట్ విల్ బి సర్జరీ ఫర్ హర్నియా. దీంట్లో కూడా మనకు లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ ఓపెన్ సర్జరీ అని ఉంటాయి. అండ్ దీంట్లోనే చూసుకుంటే ఓపెన్ సర్జరీ అంటాం, లాప్రోస్కోపీ అంటాం. సో ఈ రెండింటికి తేడా ఏంటి అని చూసుకున్నట్లయితే పిక్చర్ పరంగా చెప్పాలి అంటే జనరల్లీ ఏమన్నాము, హర్నియా అంటే కండరాల్లో హోల్ ఉంది అనుకున్నాం. సపోజ్ ఇదే హోల్ అనుకుందాము అండ్ ఇక్కడ పేగులు జారుతున్నాయి అనుకుందాం. సో ఇప్పుడు హర్నియా సర్జరీలో ఓపెన్ సర్జరీ గురించి ఫస్ట్ మాట్లాడుకున్నట్లయితే ఓపెన్ సర్జరీలో ఏం చేస్తారు, ఫస్ట్ ఇక్కడ చర్మాన్ని కోసేసి తర్వాత ఈ కొవ్వునంతా సపరేట్ చేసేసి ఏ పేగులైతే బయటకు వచ్చాయో దాన్ని తిరిగి లోపలికి తోసేసి ఈ కండరాల మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని స్టిచెస్తో క్లోజ్ చేసేసి ఇక్కడ మెష్ అనేది మనం పెట్టుకుంటూ ఉంటాం. సో దీని ఎండ్ రిజల్ట్ ఏంటి అంటే ఇవన్నీ కోత ఇచ్చుకొని బాగా చీల్చి చెండాడితే కానీ లోపలి వరకు మనం వెళ్ళలేకపోయాం. ఇదే లాప్రోస్కోపీలో ఎట్లా అడ్వాంటేజ్ అవుతుంది అని చూసుకున్నట్లయితే సపోజ్ ఇదే పేషెంట్కి మనం లాప్రోస్కోపీ చేసేటప్పుడు తీసుకున్న ఫోటో, ఈ పేషెంట్కి మీరు బాగా గమనించినట్లయితే బొడ్డు దగ్గర గ్యాప్ అనేది ఉబ్బినట్లు అనేది గమనిస్తూ ఉంటాం. అండ్ ఇంకా మీరు బాగా క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఇక్కడ మనకి కెమెరా కూడా పెట్టి ఆల్రెడీ చూస్తున్నాము. అండ్ ఈ భాగంలో మాత్రమే మీరు లైట్ అనేది గమనిస్తున్నారు, ఈ చుట్టుపక్కలంతా లైట్ అనేది కనపడట్లేదు. ఎందుకు? ఈ లైట్కి ఈ భాగంలో కండరాలు అనేవి లేవు కాబట్టి ఇక్కడ వేసిన లైట్ అనేది డైరెక్ట్లీ చర్మం పైకి మనం గమనిస్తూ ఉన్నాం. అదే ఇటుపక్కలంతా కండరాలు బాగా బలంగా ఉన్నాయి కాబట్టి లైట్ అనేది ఇక్కడ చర్మం పైన మనం గమనించలేకున్నాం. సో ఇదే లాప్రోస్కోపిక్ సర్జరీలో మనం చెప్పినట్టు ఏం చేస్తాము, మనకి చీల్చి కట్ చేసి కోతలు ఇవ్వడం కానీ చీల్చి చెండాడడం కానీ ఏమీ ఉండవు. మనం ఏం చేస్తాం, లాప్రోస్కోపీలో ఒక కెమెరాని కడుపు లోపల నింపేసి అండ్ కెమెరాని లోపల పెట్టగానే మనకు అన్నీ అతుక్కొని ఉంటే ఏం కనపడవు కాబట్టి కెమెరా లోపల పెట్టకముందే మనం కడుపులో ఎలాగైతే సైకిల్ ట్యూబ్లో గాలి నింపితే మనకు స్పేస్ అనేది వస్తుందో అలాగే మన కడుపులో కూడా ఈ స్కిన్, ఫ్యాట్, మజిల్ సపరేట్గా ఉంటుంది, పేగులు అనేవి సపరేట్గా ఉంటాయి. సో ఈ రెండింటికి మధ్యలో మన ఈ స్పేస్ అనేది గ్యాస్ అనేది నింపుకుంటే మనకు కెమెరా కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ తిప్పడానికంటూ మనకు స్పేస్ అనేది ఉంటుంది. సో లాప్రోస్కోపీ ద్వారా ఒక చిన్న హోల్, పెద్ద కోత అనేది లేకుండా ఈ చిన్న హోల్ ద్వారానే లోపల పెట్టేసి లోపల ఏమేమి జరుగుతుందో చూస్తూ ఒక హోల్ అనేది కెమెరాకి పెట్టడం జరుగుతుంది. ఇంకొక 2 హోల్స్ మన 2 చేతులతో సమానంగా పెట్టేసుకొని దాంట్లోనే పట్టుకోవడానికి, లాగడానికి, కట్ చేయడానికి అని ఇన్స్ట్రుమెంట్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. సో ఎండ్ రిజల్ట్ ఏమవుతుంది అని చూసుకున్నట్లయితే మనకు సహజమైన మన కంటితో పోల్చుకుంటే ఇప్పుడు వస్తున్న అధునాతన కెమెరాలు అనేవి చాలా పవర్ఫుల్ అని చెప్పవచ్చు. ఉదాహరణకి నక్షత్రాలు చూడాలంటే మన కంటితో మనం చూడలేం, దానికి సపరేట్ టెలిస్కోప్స్ ఎలాగైతే కావాలో అలాగే మనకు లాప్రోస్కోపీలో కూడా మన కంటితో చూస్తే మనకు సరిగ్గా కనపడదు కాబట్టి మంచి హై డెఫినిషన్ అండ్ 4K కెమెరాస్ అనేవి కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయి. సో ఇదే పిక్చర్ని మనం ఇందాక ఏం చూసాము, బయట నుంచి హర్నియా ఎట్లుంది అని చూసాం. అదే లోపల విజన్ అనేది లోపల కెమెరా పెట్టగా మనకు ఎలా కనిపిస్తుంది అంటే ఇలా కనిపిస్తుంది అని చెప్పవచ్చు. ఈ పేషెంట్కి ఒకటి కూడా కాదు, 2 హర్నియాలు ఉన్నాయి. దీంట్లో ఏంటి, పేగులు దీంట్లో నుంచి జారుతూ ఉన్నాయి. ఈ జారిన పేగుల్ని మనం తోసేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇదే కింద గమనిస్తే కింద ఇంకొక హర్నియా కూడా ఉంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ పేగులు అనేవి కొంచెం వెళ్ళడం అనేది మీరు గమనిస్తూ ఉండొచ్చు. సో ఈ పేషెంట్కి ఒకటి కాదు 2 హర్నియాలు ఉన్నట్టు. సో ఈ పేషెంట్కి మనం లాప్రోస్కోపీ ద్వారా ఏం చేసాము అని చూసినట్లయితే ఈ 2 హోల్స్ని మీరు ముందు పిక్చర్ని ఈ పిక్చర్ని గమనించినట్లయితే ఇదొక హోల్ ఉంది. ఈ హోల్లో పేగులు వెళ్తున్నాయి. ఈ హోల్లో వెళ్ళిన పేగుల్ని మనం సపరేట్ చేసిన తర్వాత ఎలా కనిపిస్తుంది, ఇలా. సో దిస్ ఈజ్ ఫస్ట్ హోల్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ హోల్. సో
ఈ పేషెంట్కి లాప్రోస్కోపీ ద్వారా జనరల్లీ మనం ఏం చేస్తాం అండ్ లాప్రోస్కోపీ ద్వారా అడ్వాంటేజ్ ఏముంటుంది అని చూసుకున్నట్లయితే మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ చిన్న చిన్న రక్తనాళాలు మన కంటికి జనరల్లీ కనపడని రక్తనాళాలు కూడా బాగా సన్నవి మనం బాగా గమనిస్తున్నాం. ఎందుకు అంటే మనం వాడేది ఆపరేషన్లో బెస్ట్ కెమెరా HD అండ్ 4K కెమెరా క్వాలిటీ ఉంటుంది కాబట్టి మనకు చిన్న చిన్న డీటెయిల్స్ కూడా బాగా క్లియర్గా కనపడడం వల్ల సర్జరీ యొక్క అవుట్కమ్స్ అనేవి కూడా మనకు చాలా బాగా ఉంటాయి. సో ఈ పేషెంట్కి ఏం చేసాము, ఫస్ట్ హెర్నియా, సెకండ్ హెర్నియా అని చెప్పుకున్నాం. సో ఇందాక మనం చెప్పుకున్నట్టే హెర్నియాలో కండరాల్లో గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని క్లోజ్ చేసేసి దీన్ని అదనంగా బలపరిచేలా మనం ఇలా పెద్ద మెష్ అనేది పెట్టుకోవడం జరిగింది. మెష్ ఎప్పుడు చాలా పెద్దదిగా ఉంటుంది. హోల్ మనకు చిన్నదున్న మెష్ పెద్దది ఎందుకు పెట్టుకుంటాము అని చూసుకున్నట్లయితే ఉదాహరణకి మీలో ఎక్కువ మంది సైకిల్ టైర్ అనో కార్ టైర్ అనో పంక్చర్ అయితే పంక్చర్ షాప్కి వెళ్తూ ఉంటాం. పంక్చర్ షాప్కి వెళ్తే ఏం చేస్తారు, హోల్ చిన్నదున్నా కానీ ఆ హోల్ని సీల్ చేయడానికి వేసే ప్యాచ్ అనేది ఎలాగైతే పెద్దదిగా ఉంటుందో అదేవిధంగా మన కండరాల్లో ఉన్న హోల్ని ప్యాచ్ చేయడానికి హోల్ చిన్నదున్నా కూడా మనం వేసుకునే ప్యాచ్ అనేది పెద్దదిగా ఉండాలి. సపోజ్ ఇది హోల్ అనుకుంటే కూడా మనం వేసుకునే ప్యాచ్ అనేది బాగా పెద్దదిగా ఉంటేనే, అంటే పెద్దది అంటే ఎంత పెద్దది అని చూసుకున్నట్లయితే ఈ హోల్కి అన్ని పక్కల మినిమం టు మినిమం 5 సెంటీమీటర్స్ ఓవర్లాప్ అంటాం. అంటే అన్ని దిక్కులగాను మినిమం 5 సెంటీమీటర్స్ అదనంగా ఉండేటట్టు చూసుకున్నట్లయితేనే మనకు ఇంకొకసారి హెర్నియా రాకుండా ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ మీరు బాగా కనుక ఈ పిక్చర్లో గమనించినట్లయితే ఈ వైట్లో కనపడేది దోమతెరలాగా పొరలుగా ఉండేది మెష్ అంటాము. ఇది మెష్ అయితే ఈ మెష్కి ఈ మధ్యలో మీరు చాలా చిన్నవన్నీ గమనిస్తున్నారు. ఇక్కడ ఇవన్నీ ఏంటి అంటే మెష్ అనేది మనం కడుపులో వేసుకున్నప్పటికీ కూడా ఎక్కువ మంది ఆపరేషన్ తర్వాత అడిగే డౌట్ ఏంటి, అటు తిరిగి పనుకోవచ్చా ఇటు తిరిగి పనుకోవచ్చా, బెడ్ రెస్ట్ అట్లాంటివి ఏమైనా అవసరమా అని అడుగుతూ ఉంటారు. ఈ రౌండ్ ఆఫ్ చేసిన స్ట్రక్చర్స్ ఇవన్నీ ఏంటి అంటే మనం మెష్ని అయితే బాడీలో పెట్టుకున్నాం కానీ వేసుకున్న మెష్ను అటు ఇటు కదలకుండా ఉండడానికి మనకు అక్కడే మెష్ అనేది నిలువ ఉండేలా, ఎలాగైతే గోడకి గడియారాన్ని ఫిక్స్ చేసేటప్పుడు ఎలాగైతే స్క్రూల ద్వారా ఫిక్స్ చేస్తారో అలాగే మెష్ అనేది మన కండరాలకి ఫిక్స్ అవ్వడానికి వీటినే టాకర్స్ అని అనడం జరిగింది. సో ఈ టాకర్స్ అనే మిషన్ ద్వారా మనకు కుట్లు అనేవి ఏమీ లేకుండా ఈ మిషన్ గన్ ఫైర్ చేసినట్టు ఈ మెషిన్ ఫిక్స్ చేయడానికి మనం వీటి ద్వారా కుట్లు అనేవి లేకుండా వీటితో ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో దట్ దానివల్ల ఏమవుతుంది, మెష్ ఎక్కడైతే పెట్టుకున్నామో అది అక్కడే నిలువ ఉంటుంది తప్ప అటు ఇటు కదలకుండా అదే పొజిషన్లో ఉంటుంది. సో చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఈ మెష్ అండ్ టాకర్స్ ద్వారా మనం ఫిక్స్ చేయడం వల్ల పేషెంట్ ఆపరేషన్ తర్వాత అటు తిరిగి పనుకున్నా ఇటు తిరిగి పనుకున్నా ఎగిరి జంప్ చేసి రన్నింగ్ చేసినా కూడా మెష్ అక్కడే పదిలంగా ఉంటుంది తప్ప అటు ఇటు కదలకుండా ఉంటుంది. సో మనకి లాప్రోస్కోపీ ద్వారా చేసుకోవడం వల్ల ఏమేం అడ్వాంటేజెస్ వస్తున్నాయి అని చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కోత అనేది చిన్నదిగా ఉంది కాబట్టి పెయిన్ తక్కువగానే ఉంటుంది, స్టిచెస్ అనేది అవసరం ఉండదు, డ్రెస్సింగ్ కోత అనేది లేదు, పుండు అనేది ఏం లేదు కాబట్టి డ్రెస్సింగ్ అనేది కూడా మనకు అవసరం ఉండదు. అండ్ కోత అనేది చిన్నదిగా ఉంది కాబట్టి షుగర్ ఉన్నా ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా వారికి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. అండ్ కోత చిన్నదిగా ఉంది, నొప్పి తక్కువగా ఉంది కాబట్టి రిటర్న్ టు వర్క్ అంటే తిరిగి పనులన్నీ చేసుకోవడానికి కూడా మనకు ఎక్కువ టైం అనేది పట్టకుండా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కాస్మెసిస్, ఎస్పెషల్లీ ఆడవారిలో కానీ ఆర్ పెళ్ళి కాని వాళ్ళలో చూసుకుంటే మనకు హెర్నియా అనేది అన్ని వయసులో వాళ్ళకి గమనిస్తుంటాం కాబట్టి
ఎస్పెషల్లీ బొడ్డు దగ్గర హర్నియా ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ ఆడవారిలో చూసుకుంటే వారు చీరలు అవన్నీ కట్టేటప్పుడు ఇంత పెద్ద కోతలు వేసుకుంటే బాగుండదు. కాబట్టి వారికి లాప్రోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్ ఆఫర్ చేసినట్లయితే చిన్న చిన్న హోల్స్ ద్వారానే కోత లేకుండా, కుట్లు లేకుండా సర్జరీ అయిపోతుంది. కాబట్టి కాస్మెటికల్లీ కూడా లాప్రోస్కోపీ సర్జరీ ద్వారా బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఫర్దర్ మీకు అపాయింట్మెంట్స్ కానీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఆర్ మీలో ఆల్రెడీ హర్నియా చేయించుకున్నా, మీరు ఓపెన్ సర్జరీ ద్వారా చేసుకున్నారా, లాప్రోస్కోపీ సర్జరీ ద్వారా చేసుకున్నారా, అండ్ మీ అవుట్కమ్, మీ రికవరీ ఎలా ఉండేది అనేది మీరు కామెంట్ సెక్షన్లో మెయింటైన్ చేయొచ్చు. మీకు ఫర్దర్ అపాయింట్మెంట్స్ కావాలంటే కింది చిన్న హెల్ప్ లైన్లో కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.